ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎప్పుడు వెన్నుపోట్లే, ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే తప్ప మరోటి తెలియని చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు మనుషుల్ని పశువుల్లాగా కొనేటువంటి సంస్కృతి ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రవేశపెట్టిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అది తెలుగుదేశం పార్టీ అని నిరూపించడానికి నిలువెత్తు నిదర్శనం ఇవాళ జరిగినటువంటి స్టీఫెన్సన్ గారికి ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేయాలని చెప్పేసి 5 కోట్ల రూపాయలకు బేరం చూపి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆశ చూపి వారి ఇంటికి వెళ్ళడం, బలవంతంగా ఇవ్వాలని ప్రయత్నం చేయడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం, ఇవాళ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చుడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది. అయినప్పటికీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు గంటన్నరగా వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడుతున్నటువంటి చూస్తున్నట్లయితే తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. 17 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళ వీళ్ళు, ఈ పరిపాలించిన వాళ్ళు ఇదా ఇంతకాలం చేసినటువంటి ఘనకార్యం అనేటువంటి విషయం వాళ్ళ మాటల్లో చూస్తే అర్థమవుతా ఉంది. చాలా స్పష్టంగా స్టీఫెన్సన్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బు ఆశ చూపించి ఏసీబీకి పట్టుబడి పోలీసుల చేత అరెస్టు కాబడి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అన్యాయంగా ఇరికిచ్చారని చెప్పేసి మాట్లాడతారు. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులారా, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి పనులని ఇంకా మీరు వ్యతిరేకించకపోగా, ఇంకా దాన్ని ఖండించకపోగా, అవినీతికి అవకాశం ఇచ్చే పద్ధతిలో ఇవాళ మీరు మాట్లాడే తీరు చూస్తుంటే ఇంకా తెలంగాణలో మీ రాజకీయాలు, మీ దుర్మార్గమైనటువంటి ఆటలు సాగవు అని చెప్పడానికి మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. అదే కాదు, గతంలో బుద్ధి చెప్పిండ్రు, కానీ ఇవాళ కళ్ళ ముందు జరిగినటువంటి విషయాన్ని కూడా మసిమూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఉన్నటువంటి లక్షణం, గోబెల్కు ఉన్నటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పార్టీకి ఉన్న లక్షణం. గోబెల్ ఏ విధంగా అయితే అబద్ధాన్ని 10 సార్లు చేసి నిజం చెప్పే ప్రయత్నం చేస్తాడో అదే పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతపు నాయకులు అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక్కనాడు గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా అవాస్తవాలు తప్ప నిజాలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. గతంలో కవిత గారి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఇవాళ మరి సిగ్గుపోయేటువంటి పరిస్థితి, సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు మాట్లాడి అనవసరమైనటువంటి ప్రకటన చేసి నవ్వులపాలైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత రామేశ్వరరావు గారికి సంబంధించినటువంటి విషయంలో చివరికి కోర్టుకు కూడా పోయేటువంటి పరిస్థితి, వాళ్ళు ఎవరైతే బాధితులున్నారో కోర్టుకు పోయి ఇంకా కోర్టులో కేసు కొనసాగుతూ ఉంది. ఎప్పుడు ఆరోపణలు చేసినా, ఎప్పుడు అసత్యపు మాటలు మాట్లాడినా రుజువు చేసుకున్న చరిత్ర లేదు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారి చరిత్ర అంతా కూడా అవినీతిమయం, అక్రమాలమయం అని చెప్పడానికి ఇవాళ జరిగినటువంటి ఏదైతే ఉదంతం ఉందో అది నిలువెత్తు ఉదాహరణ, నిలువెత్తు సాక్ష్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆటలు ఆడినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట మాట్లాడుతుండో, నన్ను అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చారని చెప్పేసి ఏదైతే మాట మాట్లాడుతుండో, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని కూడా ఇంకా మసిమూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఊరుకోరు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. రేపు ఎన్నికలనంగా స్టీఫెన్సన్ గారికి మీకున్నటువంటి స్నేహితం ఏందో చెప్పాలి. మీకున్న